లాస్ట్ పాయింట్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హాస్టల్లో ఒక రూమ్లో 5, 6, 7 డిపెండ్స్ అని మనం పే చేసిన బట్టి కూడా ఉంటుంది. కొన్ని దగ్గరలో మీరు 4000 పే చేస్తారా, ఓకే మీకు 3 members ఉన్న బెడ్ ఇస్తాం, ఆ బెడ్రూమ్ 3 beds ఉన్న రూమ్ ఇస్తాం. 6 members ఓకే కొంచెం తగ్గుతుంది, డిపెండ్స్ అని అలా కూడా ఉంటుంది. ఐ థింక్ సో చాలా వరకు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నది జనరల్ గా ఈ యూజీ పీజీల్లో అట్లా ఉంటుంది. ఇప్పుడు అప్ టు 12th ఇప్పుడు మనం ఫిక్స్డ్ గా ఒక 5 members ఉంటారు. అది కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకుని అక్కడ నడిపించేటువంటి పరిస్థితి ఉందండి. అండ్ వాళ్ళందరూ కూడా ఒక ఫ్లోర్ లో అనుకుందాం, ఒక 4-5 rooms ఉన్నాయి, అందులో 5 members. ఒక ఫ్లోర్ కి నాకు తెలిసి ఒక వాష్రూమ్ అదే అదే. బట్ పేరెంట్స్ దీన్ని ఖచ్చితంగా ఈ చెక్ లిస్ట్ లో పెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నట్టు అదే మెయిన్ ఇష్యూ. అక్కడ మనం చూస్తాం ఫస్ట్ హాస్టల్కి వెళ్తే ఇవే చెప్తారు, ఫుడ్ బాగాలేదు, వాష్రూమ్స్ లేవు, వాటర్ రావట్లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిందే ఫస్ట్ ఇవే అంటారు చాలా మంది పేరెంట్స్. ఎంతమంది లేరు అక్కడ, 500 members ఉన్నారు, నువ్వు ఒక్కదానివే ఉంటారు. కానీ ఐరానీ ఏమిటంటే 500 members-కి ఇదే సమస్య. నేను అందుకనే మీరు ఎవరు చూడాలని అంటే పేరెంట్స్ వాళ్ళు పే చేస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళు గౌరవంగా అక్కడ అడిగినప్పుడు వీళ్ళు డిమాండ్ చేసినప్పుడు అక్కడ సర్వీసెస్ రావంటారా మీరు చెప్పండి. ఇప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేయకూడదండి మధు. మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే టీచర్, పేరెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ముగ్గురు ఎవరి కోసం కష్టపడుతున్నాయి చెప్పండి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి? పిల్లల కోసమే కదా. అంటే వాళ్ళ ముగ్గురు యొక్క ఫలితం పిల్లల యొక్క ఉన్నత స్థితే కదా. మరి వాళ్ళ ముగ్గురు కూడా ఆ పిల్లల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ ముగ్గురు కూడా ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని, అంటే ఒకరి మీద ఒకరు గౌరవంతో వ్యవస్థను నడిపితే వాటి ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అలా కాకుండా టీచర్ ఏమో ఇన్స్టిట్యూట్ ఏమో టీచర్ని, వీళ్ళిద్దరూ కలిపి పేరెంట్ వీళ్ళిద్దరిని బ్లేమ్ చేసుకుంటే చివరికి నష్టపోయేది ఎవరు? ఓకే. అండ్ ఇక్కడ ఇంకో డౌట్, నా పర్సనల్ డౌట్ నాకు వచ్చింది. సరే ఇప్పుడు మీరు ఉన్నట్టు అవన్నీ గైడ్లైన్స్ చెక్ లిస్ట్ చూసుకొని జాయిన్ అవుతాం. నేను ఇంతకు ముందు చెప్పినట్టు యాక్టర్స్ కొన్నిసార్లు ఇక్కడ మీరు చెప్పిన ఎక్కడైతే స్టార్టింగ్ లో మన గేట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ ఏసీ రూమ్ లో ఉన్నంత వరకు ట్రైన్డ్ చెప్పాలంటే ట్రైన్ అవుతారు బాగా, షార్ట్ టైం పీరియడ్ లో ట్రైన్ అవుతారు బాగా. బట్ అవన్నీ మనకు ఆ టైంలో కనిపించాయి, మనం పిల్లాడిని జాయిన్ చేసాం. బట్ ఆఫ్టర్ దట్ ఆబ్వియస్లీ తెలిసిపోతుంది, పిల్లాడి నుంచి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. బట్ ఆ టైంలో పేరెంట్ వెళ్ళి క్వశ్చన్ చేస్తే కొంతమంది ఏంటంటే ఆబ్వియస్లీ మనం చూస్తున్నాం చాలా వరకు ఇలాంటి న్యూసెస్ కూడా ఇలానే ఉంటుంది ఏదో ఒకటి చెప్తారు. బట్ అలాంటి టైంలో పేరెంట్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే దానికి పర్టికులర్గా సమ్ గైడ్లైన్స్ ఉంది, మనం కంప్లైంట్ ఇవ్వచ్చా, అలా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు మధు గారు మీరు ఇందాక చెప్పినట్టుగా పిల్లలు ఎవరైతే అంటే ఇప్పుడు తర్వాత పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం నేను యాడ్ చేయాల్సింది ఉంది. మన పిల్లలు కూడా ప్రతిదానికి కంప్లైంట్ నేచర్తో చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అది కూడా సో ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ చదువులో వచ్చినటువంటి ఇబ్బందిని వీటి మీద టర్న్ చేసేటువంటి పిల్లలు కూడా ఉంటారు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నేను వాస్తవాన్ని చెప్పేటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నా. సో పిల్లల్ని కూడా మనం వాళ్ళని ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు మార్కులు రావట్లేదు? నిజంగా ఈ సర్వీస్ ఇప్పుడు సపోజ్ ఇంట్లోనేనండి 2 పిల్లలు ఉంటే ఒకరికొక నచ్చుతుంది, ఒకటి నచ్చదు. సో అట్లాంటిది 500 మందికి క్యాటర్ చేసేటప్పుడు సో కాబట్టి ఆ కామన్ మైండ్ సెట్ని సెట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ప్రతి పిల్లవాడు చెప్పిన ప్రతి దాన్ని కూడా విశ్లేషణతో వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు గమనించారో లేదో ఒక 8 months క్రితం ఇలాగే హాస్టల్స్ ఉన్నటువంటి ఇబ్బందిని గమనించారు. పర్టికులర్లీ అమ్మాయిల హాస్టల్లో వాష్రూమ్లు కానివ్వండి, నెంబర్ ఆఫ్ వాష్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ గమనించినప్పుడు కంప్లైంట్ చేస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడ వెళ్ళి చాలా హాస్టల్కి చెక్ చేసి వార్నింగ్ ఇచ్చి కరెక్ట్ చేసుకోండి వెంటనే అని చెప్పొచ్చారు. సో కాబట్టి ఎప్పుడూ కూడా మనకి ఆ లీగల్ ఆప్షన్స్ ఓపెన్గానే ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే పిల్లలు ఇంపార్టెంట్ అండి. ఏ పిల్లల్లో ఏ శక్తి ఉందో మీకు నాకు తెలియదు, వాళ్ళు ప్రపంచానికి రేపొద్దుట ఎలాగ ఉపయోగపడతారో. సో ఏ మైండ్ కూడా అక్కడ సన్నగిల్లిపోయి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని కల్పించకూడదు అనేటువంటిది మన ఉద్దేశం అన్నమాట. సో కాబట్టి లీగల్ ఆప్షన్స్ ఎట్లాగా ఉంటాయి, సో దే కెన్ గో ఫర్ లీగల్ ఆప్షన్స్. ఓకే.